ఇంతవరకు మనం భార్యలను చంపిన భర్తలను గురించి విన్నాం, కానీ ఇప్పుడు అత్యంత దారుణంగా భర్తలను చంపేటటువంటి స్త్రీలను ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, కానీ నీకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని హనీమూన్కి తీసుకువెళ్ళి మోసం చేసి ఇంత దారుణంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసే హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు నువ్వు ఆడదానివేనా? పూర్తి ఆడజాతికి మచ్చ తీసుకొచ్చే దారుణమైనటువంటి నేరం చేశావు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మేఘాలయ హనీమూన్ ఘటన ఇది మానవత్వానికి పెద్ద మచ్చ లాంటిది. మేఘాలయ హనీమూన్ ఘటనలో సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. నవ వధువైనటువంటి సోనం తన భర్త రాజా రఘువంశీని 20 లక్షలకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిందని తేలింది. అంతేకాదు హత్య సమయంలో సోనం సంఘటన స్థలంలోనే ఉండి దగ్గరుండి చూసిందని కూడా నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మే 10న సోనం రాజా రఘువంశీల వివాహం అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే వారు హనీమూన్ కోసం మేఘాలయ వచ్చారు. మే 21న కొత్త దంపతులు ఇద్దరు ఓ స్కూటర్ అద్దెకు తీసుకొని సొహరో ప్రాంతానికి వెళ్ళారు. ఆ మరుసటి రోజు నుంచి వారు కనిపించకుండా పోయారు. మేఘాలయ పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. జూన్ 2న చిరంపూంజికి సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి తలపై పదునటువంటి కత్తితో నరికినటువంటి గాయాలు కూడా కనిపించాయి. అప్పటికే ఇంకా సోనం ఆచూకీ లభ్యం కాలేదు. వారం రోజుల తర్వాత జూన్ 9న సోనం ఉత్తరప్రదేశ్ గజియాపూర్ జిల్లాలోని ఓ ధాబా వద్ద కనిపించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. సోనం తండ్రి తన కుమార్తె అమాయకురాలంటూ పోలీసులకు కట్టుకథలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తాజాగా నిందితులు రాజా హత్య జరిగినటువంటి సమయంలో సోనం అక్కడే ఉందని స్పష్టం చేశారు. రఘువంశీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి అతడి భార్య సోనం ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి మరి భర్త హత్యకు పక్కా స్కెచ్ వేసింది. తన ప్రియుడు రాజ్ కుష్వాతో కలిసి భర్త రఘువంశీని హత్య చేయించింది. రాజ్ కుష్వాహ మరో 3 వ్యక్తులతో కలిసి రఘువంశీని హత్య చేశాడు. ప్రస్తుతం నిందితులు 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్లో ఉన్నారు. రాజా రఘువంశీని హత్య చేసినట్లు అంగీకరించిన 4 నిందితులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించారని ఏసీపీ పూనం చంద్ యాదవ్ అన్నారు. ఆయన వెల్లడించినటువంటి వివరాల ప్రకారం 4 నిందితులు రాజా రఘువంశీని హత్య చేసినట్లు అంగీకరించారు. అంతేకాక భర్త హత్య సమయంలో పూనం సంఘటన స్థలంలోనే ఉందని, దగ్గరుండి మరి భర్త హత్యను కల్లారా చూసిందని నిందితులు వెల్లడించారు. రాజ్ కుష్వాతో సోనంకు సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్ళకు ముందే తెలుసని రాజా రఘువంశీ సోదరుడైనటువంటి విపిన్ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. రాజ్తో ప్రేమ గురించి సోనం తన తల్లికి ముందే చెప్పి రఘువంశీని పెళ్లి చేసుకోనని చెప్పింది, కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. బలవంతంగా నా సోదరుడితో పెళ్లికి ఒప్పించారు. అప్పుడు సోనం తన తల్లిని బెదిరించింది. పెళ్లి అయితే చేసుకుంటాను, కానీ ఆ తర్వాత అతడిని రాజా రఘువంశీని ఏం చేస్తానో చూడు, మీరు అవన్నీ భరించాల్సిందే అని సోనం చెప్పినట్లు మాకు తెలిసింది అని విపిన్ పోలీసులకు తెలిపాడు. రాజా రఘువంశీతో పెళ్లి నచ్చని సోనం పెళ్ళైన 4 రోజులకే పుట్టింటికి వెళ్ళి అక్కడ రాజ్ కుష్వాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సోనంను షిల్లాంగ్కు తీసుకొచ్చారు. బుధవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇంత దారుణమైనటువంటి సంఘటన ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు అనేక మనం చూస్తూనే ఉన్నాం. వివాహానికంటే ముందే ఎవరితోనో ప్రేమలో ఉండడం, అఫేర్లో ఉండడం, శారీరక సంబంధాలు కలిగి ఉండడం, తల్లిదండ్రులు ఈ విషయానికి ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మాజీ ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి ఈ విధంగా హనీమూన్కి తీసుకెళ్ళి అతన్ని హత్య మార్చడం ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఒకవేళ నీకు ఒక వ్యక్తి నచ్చితే ఆ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. మీ తల్లిదండ్రులు ఒప్పుకోనట్లయితే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఆ వ్యక్తితోనైనా నువ్వు పారిపోవచ్చు. కానీ అలా కాకుండా ఎంతో నమ్మకంగా ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలాంటి పాపం తెలియనటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఇంత దారుణంగా ఇంత అమానవీయంగా హత్య చేయడం అనేది నిజంగా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారంటే వీరు ఎలాంటి రాక్షసులు, ఎంత దుర్మార్గులు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి గురించి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులతో అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి, వారి యొక్క కుటుంబం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఏర్పడవచ్చు. జాగ్రత్త.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.